వెల్కమ్ టు టీ9 న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా గజపతి నగరం దగ్గరలోనే మధుపాడ గ్రామంలోని సాయి గౌతమ్ స్కూల్ ఉంది. ఈ స్కూల్లోనే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ అవర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత క్లాసెస్ ఎలా చెప్తారో సార్ ప్రిన్సిపల్ గారు అయితే టీ9 ఛానల్ ముందుకు వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు కృష్ణ, మేము టీ9 ఛానల్ నుంచి వచ్చాం. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఎస్ఎస్ నాయుడు. ఓకే సార్, ఈ స్కూల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇది 10వ సంవత్సరం అండి. ఓకే సార్, మీరు ఇక్కడ ప్రిన్సిపల్ గా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ప్రిన్సిపల్ గా 5 సంవత్సరాలు అండి. సింగిల్ గా టేక్అవుట్ చేసుకున్నాను. ఓకే సార్. సార్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీరు స్టడీ అవర్లకి తర్వాత క్లాసెస్కి ఇయర్లకి ఫీజులు మీరు ఎలా తీసుకుంటారో, ఇన్స్టాల్మెంట్ మీద మీరు తీసుకుంటారా లేదంటే ఇయర్లకి ఒకసారి మీరు ఫీజులు కట్టించుకుంటారా? ఇక్కడ ఫీజులు అనేవి ఒక కామన్ మ్యాన్ కి అందుబాటులో విధానంగా ఉండేటట్లుగా డిజైన్ చేసాం. అవును సార్. ఇది టర్మ్ వైజ్ గా పెట్టాం. అంతేకాకుండా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు ఏ టైంలో కట్టగలితే ఆ టైంలోనే అనేటువంటి అవకాశాన్ని తీసుకుని ఇవ్వడం జరిగింది. అంటే మీరు డిమాండ్ చేయరు? డిమాండ్ అయితే లేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఫీజుల వివరాలు అయితే మటుగా మీరు డిమాండ్ చేయకుండా మీరు వాళ్ళకి ఇష్టం ఎప్పుడైతే ఉంటుందో అలాంటి టైంలోనే మీరు ఫీజులు కట్టించుకోవడం మీరు నిర్ణయం తీసుకున్నారు. ఓకే సార్. ఇక్కడ ఈ స్కూల్లోని, ఈ సాయి గౌతమ్ స్కూల్లోని టోటల్గా టీచర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం టోటల్గా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? సుమారుగా టీచర్స్ 50 మంది ఉన్నారు సార్. అవును సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లోని ఇయర్లీకి ఎవరో ఒక టాపర్ స్టూడెంట్ ఉంటారు, ఎవరో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారు. వాళ్ళకి మీరు ఒక స్కాలర్షిప్ లాంటిది ఏమైనా మీరు ఏర్పాటు చేశారు మీరు? సార్ ప్రతి సంవత్సరం కూడా మెరిట్ విద్యార్థులకి ఏదో ఒక విధంగా, అది గోల్డా లేకపోతే క్యాషా, ఏదో ఒకటి అనేటువంటి ప్రైజ్ అయితే ఇస్తూ వాళ్ళు మరింత మోటివేషన్ ఉండేటట్లుగా జరుగుతుంది. అంతేకాకుండా వెనుకబడిన విద్యార్థులను కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ స్టడీ అవర్స్ లో ప్రత్యేకించి వేరేగా టీచర్స్ ని అపాయింట్ చేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఆ టాపర్ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధీటుగా తయారు చేయడమే మా స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్. మీ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? మా స్కూల్ 8:45 to evening 4:30. ఓకే సార్. అయితే ఈ స్కూల్ టైంలోనే కాకుండానో సపరేట్గా ఏదైనా ఒక టైమింగ్స్ కేటాయించి మీ స్కూల్ పిల్లలకి ఏమైనా ఆటపాటలు కానీ లేదంటే గేమ్స్ కానీ ఇలాంటి కరాటే కానీ ఇలాంటి డ్యాన్స్, మ్యూజిక్ ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు, ఏదైనా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఎవరో ఒకరిని మీరు పెట్టి ఇలాంటివి ఏమైనా మీరు మీ స్కూల్కి స్పెసిలిటీ ఉన్నాయా? ఇక్కడ చదువుతో పాటు సెకండరీ స్కిల్స్ అంటూ ప్రతి పిల్లల్లో ఉంటాయండి. అవి తీసుకురావాలనే ఉద్దేశంతో మ్యూజిక్ అని, డ్యాన్సు, కరాటీ, భరతనాట్యం, యోగా ఇలా పెట్టడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే మన సెకండరీ స్కిల్స్ ఉండేటప్పుడు చదివి వాడు బోర్ కొట్టే టైంలో వాళ్ళు మళ్ళీ ఒక ఆర్ట్, ఒక డ్రాయింగ్, ఒక మ్యూజిక్ అనేది ప్లే ఇచ్చేసుకుంటే మరింత వాడు రిలాక్స్ అయ్యి ఇంకా చదువు మీదకి మళ్ళీ కన్వర్ట్ అయ్యి మరింత ఎడ్యుకేషన్ తాలూకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది అన్నమాట. ఓకే సార్. బాగా వెనుకబడి ఉన్న విద్యార్థులకి, వుడ్ బి 10th విద్యార్థులకి, 10th క్లాస్ స్టూడెంట్స్కి వీళ్ళందరూ కూడా టోటల్గా మీరు టైం కేటాయిస్తారు మీరు? అంటే స్కూల్ టైం కాకుండా వేరే సపరేట్గా వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళకి సపరేట్గా ఏమైనా టీచర్స్ పెట్టి వాళ్ళకి స్టడీ అవర్లు పెట్టడం కానీ, క్లాసెస్ చెప్పడం కానీ, వెనుకబడి ఉన్న విద్యార్థులకి వాళ్ళకి మోటివేషన్ చేసి, అంటే బాగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి అంటే వాళ్ళలాగా చదివేటట్టుగా మీరు ఏమైనా కేటాయించి మీరు ప్రయత్నిస్తున్నారా? ఎస్ సార్. ఇక్కడ ప్రతి పిల్లాడికి ఈ రోజుల్లో చదువే కాకుండా వాడికి మారల్ వాల్యూస్, ఎథిక్స్, మోటివేషన్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. అందుకని కొన్ని సెంటర్స్ లో అంటే
సైకలాజికల్ గా పిల్లల్ని మోటివేట్ చేయడానికి కొన్ని సంస్థల నుంచి తీసుకుని వచ్చి వీళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా స్పెషల్ స్టడీ అవర్స్ వాళ్ళు ఎవరంటే గెస్ట్ ఫ్యాకల్టీస్ ని తీసుకొచ్చి 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి ఈ పబ్లిక్ గోయింగ్ వాళ్ళకి మరింత స్టాండర్డ్స్ ఇవ్వడానికి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఈ స్కూల్ నుంచి ఎవరైనా సరే అంటే డ్యాన్స్ కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు అంటున్నారు, లేదంటే మ్యూజిక్ గానే నేర్పిస్తున్నాం అంటున్నారు. ఇలాంటి పిల్లలు ఎవరైనా సరే అంటే డ్యాన్స్ ప్రోగ్రాంకి పై స్థాయికి వెళ్ళేవారు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? ఎస్ సార్, ఇక్కడ ప్రతి యాక్టివిటీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేదో మన స్కూల్లే కాదు, బాహ్య ప్రపంచంతో పోటీ పడే విధానంగా పిల్లలు వెళ్తారు. ఆ విధంగా కరాటీలో సెలెక్ట్ అయ్యారు, డాన్స్ లో సెలెక్ట్ అయ్యారు, ఒలింపియాడ్ అయితేనేమి, ఇలా ప్రతి దాంట్లో సెలెక్ట్ అవుతుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతి దాంట్లో మా సాయి గౌతమ్ స్కూల్ తాలూకు ఇంప్రెషన్ అనేది మీ మీడియాలో అయితే అందరూ కూడా సుపరిచితులు. ఓకే సార్, ఓకే సార్. ఈ స్కూల్ నుంచి ఎవరైనా IIIT కానీ లేదంటే IIT కానీ తర్వాత నవోదయ స్కూల్ కానీ కోరుకొండ సైనిక్ స్కూల్ కానీ ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉన్నారా? ఖచ్చితంగా సార్. మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ పెట్టామంటే ఆ కాన్సెప్ట్ లో అచీవ్ అయ్యామంటే అందులో ర్యాంక్ వస్తేనే మన సంస్థను నమ్ముతారు. ఆ విధంగా నవోదయ సైన్స్ స్కూల్ పెట్టాం, దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ర్యాంకులు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు IIT కాన్సెప్ట్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేసింది చదువుతున్న వన్ అండ్ ఓన్లీ సాయి గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రూవెన్ మా యొక్క ఫార్మర్ స్టూడెంట్ IIT ఖరగ్పూర్ సెలెక్ట్ అయ్యాడు సార్. IIIT కూడా సెలెక్ట్ అయ్యారు సార్ ఒక అమ్మాయి. ఓకే సార్. బాగా పేద విద్యార్థులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మీరు అంటే ఫీజులు తక్కువ తీసుకుంటూ మీరు వాళ్ళకి జాయిన్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సార్. ఇక్కడ పిల్లాడు యొక్క స్టాండర్డ్ ని బట్టి వాళ్ళు పూర్ అనే ఒక జెన్యూన్ అనేటువంటి విషయం తెలిస్తే మాకు సాధ్యమైనంత ఫీజు అనేది తగ్గించడం జరుగుతుంది. ఓకే సార్. అంటే ఈ స్కూల్లోని మీరు జాయినింగ్ అయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము చెప్పిన కాలేజీలోనే జాయినింగ్ అవ్వాలని ఏమైనా మీరు డిమాండ్ చేస్తారా? ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే చాలా స్కూల్స్ చాలా సంస్థలు ఏమనుకుంటారంటే ఏదో కార్పొరేట్ కి రిఫర్ చేస్తారు, వాళ్ళకి ఏదో అడ్మిషన్ లేకపోతే అమౌంట్ అనేది చేస్తారు. ఎక్కడైతే చాలా మంది ఆ విధంగా వచ్చారు సార్. కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ పిల్లని మీరు మోటివేట్ చేసుకున్నాం, మాకు అటువంటి సంబంధం లేదు. అలాగనేసి ఆ వచ్చిన వాళ్ళందరికి కూడా మా క్లాసులోకి మేము ఎప్పుడు కూడా వాళ్ళతో నేను ఎంటర్ అవ్వలేదండి. వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప, అది మా ఎజెండా అండి. వాళ్ళు ఎటువంటి ఆఫరింగ్స్ కూడా మేము స్కూల్లోనే బాగా చెప్తామని చెప్తున్నారు. అంటే బాగా చదువుకున్న పిల్లలకి కార్పొరేషన్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలోనే లక్షలు తీసుకునే కాలేజీలు ఉంటాయి. అలాంటి కాలేజీలోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా మీ స్కూల్ నుంచి వెళ్ళే క్యాండిడేట్స్ ఏమైనా ఉన్నారా? యాక్చువల్ నా కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక కార్పొరేట్ లెవెల్లో ఉన్నట్టు ఎడ్యుకేషన్ కోసం పాపం ఆశపడతాడు. అలాగని అక్కడ లక్షలు ఇచ్చి చదివించుకోలేడు. అందులో 1/3 ఫీజు పెట్టి అదే కార్పొరేట్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీని ఇక్కడ నియమించి ఆ స్టాండర్డ్ అందించి ఒక మిడిల్ క్లాస్ వాడు హ్యాపీగా ఇక్కడ ఆ స్టాండర్డ్ తీసుకుంటూ హ్యాపీగా చదివించుకుంటున్నారు పేరెంట్స్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ నవోదయ స్కూల్ కి కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు అంటున్నారు, తర్వాత కోరుకొండ సైన్స్ స్కూల్ కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు అంటున్నారు. మరి ఇన్ని స్పెషాలిటీ ఉండే కూడాను ఇక్కడ ఈ కాలేజీలోనే అంటే ఈ స్కూల్లోనే మీరు హాస్టల్ లాంటిది ఏం పెట్టలేదు మీరు? సార్ ఈ ఇయర్ ఆ ప్రపోజల్ లో ఉన్నాను సార్. హాస్టల్ మాక్సిమం పెట్టేస్తుంది సార్. నేను పెట్టేటువంటిది కాన్సెప్ట్ కూడా ఒక డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఇది ఎనీథింగ్ ఇదే కాదు, ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశానంటే ఇట్ షుడ్ బి ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్. ఆ విధంగా హాస్టల్ ఇక్కడ నేను లాంచ్ చేస్తున్నాను. ఇక్కడ హాస్టల్ అందరూ పెడతారు, నేను పెడతాను, అందరూ పెడతారు. అది ఏంటంటే సార్ డిఫరెంట్ అనేది అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే జంక్ ఫుడ్ సమ్ రిలేటెడ్ అనేది కంప్లీట్ అవాయిడ్. సెకండ్ థింగ్ యూజ్డ్ ఆయిల్, ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ సెకండ్ టైం యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఛాలెంజింగ్ పాయింట్ ఏంటంటే మా హాస్టల్లో పేరెంటే ఈ హాస్టల్లో మెంబర్ గా ఉంటాడండి. ప్రతిరోజు కూడా చెక్ చేస్తారు, వాళ్ళు ఓకే అంటేనే అది ఫార్వర్డ్ చేస్తారు, లేదంటే అది ఆపేయడం జరుగుతుంది. అది ఓపెన్ ఛాలెంజ్ మన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఓకే సార్. సరే, ఈ స్కూల్ గురించి మీరు ఇంత వివరాలు అప్డేట్స్ గట్రా ఇస్తున్నారు. మరి ఈ స్కూల్లోని అంటే మీ స్కూల్ టైమింగ్స్ కాకుండాను సపరేట్ టైంలోని మీరు వీళ్ళకి పిల్లలకి ఆటపాటలు కానీ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ
ఇలాంటివి నేర్పిస్తుంటారా, లేదంటే అదే సమయంలోనే మీరు ఈ పిల్లలకి మీరు ఇలాగ ట్రైనింగ్ ఇవ్వడం కానీ చేస్తుంటారా? సార్ ఈ 9 to 4:30 లోనే చేస్తున్నాను, బట్ 9 to 3 అనేది యాజ్ పర్ క్లాసెస్. అవును సార్. అక్కడ నో డీవియేషన్ ఇన్స్ట్రక్షన్స్. అవును సార్. ఆ 3 తర్వాత ప్రతి పిల్లని ఇక్కడ ఫ్రీ చేస్తానండి. అవును సార్. అప్పుడు పిల్లాడి ఏది స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అనుగుణంగా ఇక్కడ పిల్లల్ని పంపించడం జరుగుతుంది. అవును సార్. సార్ ఎవరైనా అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా చిన్నపిల్లలు కాబట్టి హై స్కూల్ సెక్షన్ కాబట్టి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పిన మాట కూడా కొంతమంది వినరు. అలాంటి పిల్లలకి ఎలా మీరు మోటివేషన్ ఇస్తారు? ఇప్పుడు పిల్లలు వినడం వాళ్ళకి, అవును సార్, దానికి ముందు మా తల్లిదండ్రులుగా ఫస్ట్ అక్కడ ముందు ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉండాలనేది కాన్సెప్ట్ అండి. అది ఎలా ఉండాలంటే ముందు మీరు పిల్లల దగ్గర మాట్లాడే విధానం, మాట తీరు, మీరు చేసేటటువంటి మంచి పనులు లేదా చెడ్డ పనులను బట్టి పిల్లడి మీద ప్రభావం పడుతుంది అంటాను. అందుచేత ముందు మీరు అక్కడగా మారండి. అంటే ఏదో పిల్లడు ఇక్కడ మొబైల్ అలవాటు అయిపోయిందని మా దగ్గర అంటారు, బట్ ఆ మొబైల్ అనే వస్తువుని ఎవరు పరిచయం చేస్తారో తల్లిదండ్రులుగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నేను మన్నవించేది ఏంటంటే ముందు ఆ వస్తువు అనే దాన్ని దయచేసి లేదనే విధంగా చెప్పండి. దాని బదులు పిల్లలతో స్పెండ్ చేయండి, ఏదో ఆటలు ఆడండి, ఏదో కబుర్లు చెప్పండి, మంచి కథలు నీతులు చాలా తెలుసు. లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క పేర్లు చెప్పండి, వాడు ఎలా కష్టపడ్డాడో చెప్పండి, లేదా ఒక మంచి నాయకుడి పేర్లు చెప్పండి. ఆటోమేటిక్ గా ఆ పిల్లాడు మనం అనుకునేటువంటి మంచి విధానాలకు వస్తాడు. ఓకే ఓకే సార్. ఆ విధంగా మీరు కౌన్సిలింగ్ ఇస్తారు పేరెంట్స్. ఇన్ని స్పెషాలిటీ ఉండి కూడాను ఈ పల్లెటూరులో మీరు ఎందుకు సాయి గౌతమ్ స్కూల్ పెట్టారు, టౌన్ లో పెట్టచ్చు కదా? మంచి మాట చెప్పారు సార్. అందరూ సిటీ 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 అంటారు, అంతే. ఆ సిటీలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే పూర్తిగా మెకానికల్, పిల్లలకు డిస్టర్బెన్స్, అసలు ఒక మెకానికల్ గా ఎడ్యుకేషన్ అవుతుంది. అదే ఒక ఆహ్లాదకరమైన ఒక నేచర్ లో ప్రకృతిలో అలాంటి వాతావరణం పల్లెటూరులో పెడితే ఆ ప్లీజెంట్ అట్మాస్ఫియర్ లో పిల్లాడు ఇంకా హ్యాపీగా నేర్చుకోగలుగుతాడు అనే కాన్సెప్ట్ తో మనం పల్లెటూరులో సెలెక్ట్ చేసుకుని జరిగింది. ఓకే సార్. ఇది ప్రైవేట్ స్కూల్ కాబట్టి దసరాకి హాలిడేస్ మీరు ఎన్ని రోజులు ఇస్తారు సార్ మీరు? యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అండి, ఏం చెప్తే ఆ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీరు తీసుకుంటారు మీరు. ఓకే సార్. మీ సాయి గౌతమి స్కూల్ గురించి పిల్లల ఫీజుల వివరాలు, అలాగే ఈ సాయి గౌతమి స్కూల్లోనే స్టడీస్ చాలా బాగున్నాయని అని ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. ఇవి కాకుండా మా స్కూల్లోనే చదివిన పిల్లలు చాలా మంది పిల్లలు ఇయర్లు కూడాను బాగా టాపర్గా ఉన్న క్యాండిడేట్స్కి గోల్డ్ ఇవ్వడం కానీ, లేదంటే ఎంతో కొంత మనీ రూపంలోనే స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, లేదంటే మరికొంతమంది పిల్లలు బాగా చదువుకున్న పిల్లలు మా స్కూల్ నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్ వెళ్ళడం కూడా సెలెక్ట్ అయ్యారు. అలాగే వివేకానంద ఐఐటికి కూడా సెలెక్ట్ అయ్యారు. IIITకి మరి కొంతమంది సెలెక్ట్ అయ్యారు. మరి కొంతమంది పిల్లలు బాగా చదువుకొని నవోదయ స్కూల్ కూడా వెళ్ళడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ సాయి గౌతమి స్కూల్ నుంచి వివరాలు అప్డేట్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కృష్ణ, మేము T9 ఛానల్ నుంచి వచ్చాము. ఇది T9 కరెస్పాండెంట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.